ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చైనా నుంచి అబ్బో అసలు ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ కదా సార్. పాన్ వరల్డ్ మరి సబ్జెక్ట్ అలాంటిదండి, ద నాలెడ్జ్. ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ ని ఎవరో చౌర్యానికి అనుపమ ఖేర్ని పట్టుకొస్తున్నానండి. అరే రే 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 సార్, అసలు ఇప్పుడు ఈ హీరోలు ఎంత బాధపడతారు, వద్దని కలుస్తామని తర్వాత ఇస్తామని చెప్పిన వాళ్ళు. ఏమన్నా అవనండి అసలు ఏమైనా అవనివ్వండి, నాకు ఇవంతా అనవసరం అండి. నాకు వ్యక్తి నా క్యారెక్టర్ కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి. వాడికి డబ్బులు ఉన్నాయా ఉండలేదా, నా డబ్బులు పెట్టాను చేస్తాను నేను, అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి. ఇట్ యాక్చువల్లీ ఇట్స్ న్యూ జానర్ మీకు, బికాస్ అంటే మాకు తెలియదు కానీ కొంచెం సోషియో ఫ్యాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఐ మే బి రాంగ్. లేదు సైన్స్ అండి, సోషియో ఫ్యాంటసీ మిక్స్ అవుతూ ఉండేటటువంటి నాలెడ్జ్ అనేటటువంటి సినిమా. అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళు పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర, ఏదో ఒకటి పురాతనమైన రివైవలిజం ఉంటుంది, ఏదో సందర్భోచితమైనటువంటి కుట్ర ఉంటుందండి అందులో. అంతేకాదే కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బాగుంటుంది. సమయోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది, దానిలో ఏదో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు గీతలు దాటరు. బట్ ఇప్పటి కమర్షియల్ సెన్సిబిలిటీస్ కి అనుగుణంగా మరి మీరు ఏమన్నా ఐటమ్ సాంగ్స్ పడతారా? ఇప్పుడు కమర్షియల్ లేదండి, ఐటమ్ సాంగ్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఐటమ్ సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్, పెట్టానండమ్మా. నేను కూడా బాబు మోహన్తో పాటు పెట్టాను. అంటే నేను రొటీన్గా ఆలోచించలేను. అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయి అందచందాలను చూపెడుతూ ఒక సినిమా, ఒక మనం సాంగ్ తీసేద్దాము అనేటటువంటి ఆలోచన నేను చేయలేను. అదేనా సార్ మన సౌందర్య గారితో బాబు మోహన్ చినుకు చినుకు అందెలతో చిటపటి చిరు సవ్వడితో అదే కదా. అదే మరి అది మరి అది సెపరేట్ సాంగే కదా, అంతే. అది తెలియదు అలాగా. అంతే కదా సార్. ఆయన బాబుమోహన్ గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఈ పాట మీరు పెట్టించారని ఆయనకి, ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది. అవును సార్. మధ్యలో ఈ క్రమంలో మీరు ఇంత ఆల్మోస్ట్ మీకు అజాత శత్రువు అంటారు కదా, మీకు ఎవరు అవి గిట్టని వాళ్ళు ఎవరు ఉండరు. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్ మధ్యలో? మీరిద్దరే ఉన్న మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయా? చిన్న చిన్నవి ఉంటే ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే ఆయన చాలా మంచి, ఆయన మీరు చాలా మంచివారు కదా సార్. మంచితనం అయినప్పటికీ కూడా చిన్న చిన్నవి ఉంటాయండి. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి అంటే నేను అలాగే అనుకున్నాను సార్, కానీ మా ప్రవీణ్ తప్పకుండా ఇది అడిగి తీరాల్సిందే అని చెప్పాడు. ఎందుకంటే మాది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మాకు ద నాలెడ్జ్ సార్. చాలా మంచివాడు కాబట్టి నా ఆర్గానిక్ మామకు వచ్చేటప్పుడు కూడా చేశాడు. మళ్ళీ ఇది నాకు ఈ సమస్య మాయిలోడప్పుడు వచ్చిందండి. మాయిలోడినప్పుడు వచ్చింది కదా అలాగని చెప్పేసి ఏమీ ఆగలేదు. తర్వాత నేను సినిమాలు చేయలేదండి ఆయనతోటి. తర్వాత ఏదో సరదాగానో ఏదో అలాంటి సినిమా ఒకటి చేశాను. అప్పుడు కూడా ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. కానీ మీది భలే కాంబినేషన్ మీ ఇద్దరిది. చాలా మంచోడు అండి, మనిషి మంచోడు. కాకపోతే చిన్న తిక్క ఏంటంటే చిన్న ఇబ్బంది ఉంటుందండి, చిన్న ఈగోనెస్ ఇంకోటో ఉంటాయి. బతిమాలకు చేయించుకోవాలి తప్ప. అదే సో యాక్చువల్లీ మీకు పెద్ద సవాలే మామూలుగా కూడా, అంటే అందరికీ చెప్పి మీకు కావాల్సినట్టు చేయించుకోవడం అనేది. బట్ అంత ప్యాషన్తో ఎన్ని సినిమాలు, ఎంత మంచి సినిమాలు తీశారు కృష్ణారెడ్డి గారు మీరు. అండ్ అన్ని హిట్లు, అన్ని గొప్ప పేరు తెచ్చుకున్నాయి, అవార్డ్స్ తెచ్చుకునే సినిమాలు ఉన్నాయి. అసలు యమలీలలో అలీ గారిని పెట్టాలి హీరోగా అని ఎంతమందికి స్ఫురిస్తున్నాడు ఆ టైంలో? ఉండదు ఎవరికి. అంటే అప్పటికి నేను బాగా ఎదిగి ఉన్నానండి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు చాలామంది నాకు పెద్ద వాళ్ళు కబుర్లు చేశారండి, పెద్ద హీరోలు. అదేదో ఆలీని పెట్టి చేస్తున్నారట కదా మీరు, మేము చేస్తా ఉండేది అలాగనే. ఇవే ఇప్పుడు అంటే ఇప్పుడు వేరే పెద్ద హీరోలు, ఇప్పుడు మళ్ళీ కలుస్తామని చెప్పిన వాళ్ళు, బట్ అప్పుడు వేరే పెద్ద హీరోలు అండి. కానీ చెప్పారా మీకు అలీ గారిని కాదు నేను జాయిన్ చేస్తామని చెప్పారండి. చెప్పినా సరే నేను అలా కాదు, అది అలీ అయితేనే పండుతుంది ఆ సినిమా అని అంటే, సరే మీ ఇష్టం మీది చెప్పారు. అక్కడికి సౌందర్య కూడా చెయ్యను అని చెప్పిందండి, చేయనని చెప్పిందండి. అలీ అంటే అలీ గారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత చేయనని కూడా చెప్పేసిందండి. సినిమా చేయను, 15 రోజులు టైం ఉందండి, నేను చేయనలేదు. చేయకపోతే మానేయమ్మా, ఎందుకు చేయవు నేను తెలుసుకోవాలి మరి, ఎందుకంటే 15 రోజుల్లో ఉంది కదా మరి అయితే. లేదండి పెద్ద హీరోలు అందరూ కూడా ఇలాగా ఆలీ పక్కన చేస్తున్నాం ఏమిటి
అని చెప్పి ఉమ్, కొంచెం హెసిటేట్ చేస్తున్నారండి అని చెప్పి చెప్పింది. ఉమ్, సరే పాపం సర్లే తప్పే ఉందమ్మా, నీ 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 భవిష్యత్తు నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం మాత్రం డెఫినెట్గా ఉంది, ఉమ్. నువ్వు ఆలోచించుకో, ఏం ఇబ్బంది లేదు, నేను వేరే హీరోయిన్ పెట్టేసుకుంటానులే అని చెప్పి వెళ్ళి ఇంద్రజని ఫైనలైజ్ చేశానండి. ఏంటి సార్? ఇంద్రజని ఇంద్రజ గారు. ఇంద్రజని ఫైనలైజ్ చేసి అప్పుడు ఏదో చిన్న బేబీలా ఇట్లా ఉంటే ఆ లైట్ వేయండి అని చెప్పాను. ఏదో షూటింగ్లో ఉందండి ఇంద్రజ, ఆ లైట్ వేస్తే చూసి అమ్మాయి బాగుంది ఓకే అని చెప్పాను. అంటే నేను ఆలోచించాలి ఫేస్ వరకే కదా, నేనేమి అంటే ఇంకేమి ఇంకేమి స్ట్రక్చర్లు మీకు చూసి ఇవన్నీ చూడవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు ఎప్పుడు అసలు మీరు ఒక అది అంటే కన్సిడర్ చేయలేదు సార్? ఫిగర్ ఎలా ఉంది? అసలు ఎప్పుడు ఫిగర్ గురించి నేను పట్టించుకోనండి, ఫేస్ మాత్రం పట్టించుకుంటాను, చాలా ఎక్కువ పట్టించుకుంటానండి. అంటే నేను బాగా అంటే బాగా డీపర్గా వెళ్ళిపోతానండి. అంత పర్ఫెక్షన్ వస్తుందా రాదా, ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళతోటి చెప్పేది ఉంటుందండి, చిక్స్తో చెప్పేది ఉంటుందండి, నవ్వుతో చెప్పేది ఉంటుందండి, ఇట్లా రకరకాలుగా ఉంటాయండి, నొసలతో చెప్పేది ఉంటుందండి. ఇవన్నీ పలుకుతాయా పలకవా అని మాత్రం చెక్ చేసుకుంటానండి. చేసుకున్న తర్వాతే నేను ఓకే చేస్తానండి. సో అలా ఇంద్రజ గారిని అంటే కాకపోతే మరి కొంచెం ఇలా లావుగాను ఇలా ఉంటే ఇప్పుడున్నటువంటి టర్మ్స్కి కరెక్ట్ కాదు కాబట్టి కాస్త స్లిమ్గా కాస్త బాగా ఓకే ఎలా ఉన్నా, బట్ ఫేస్ మాత్రం చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండాలండి. మళ్ళీ గుడ్గా ఉందా బ్యాడ్గా ఉందని కూడా నేను చూడనండి, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అది. అంటే చెప్తా ఉంటే చాలండి, చిన్న చిన్న అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూనే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ మీకు పలుకుతూ ఉంటాయి. అవును, అలా పలకాలండి. గ్రేట్ సార్, చాలా బాగుంది. అయితే మీరు ఇంద్రజ గారిని తీసుకొచ్చినాక మళ్ళీ ఎలా? ఇంద్రజ గారిని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మాయిలోడి సినిమా కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఎమ్మెల్యేల సినిమా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శుభలగ్నం సినిమాకి వచ్చినప్పుడు సౌందర్య ఫోన్ చేసి, సార్ నేను ఒక చిన్న తప్పు చేశాను, నేను రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కోసం నేను చూస్తున్నాను సార్, మీరు అవకాశం ఇస్తే. అదేంటమ్మా అంత మాట అన్నావు నువ్వు, అదేంటి నీ సొంత అన్నయ్య లాంటి వాడు నేను, చెప్పమ్మా నీకు ఏం కావాలో చెప్పు అంటే, లేదండి మీ సినిమాలో నేను కనీసం నిలబడినా సరే సరిపోద్ది, సౌందర్యం ఉంది అనేటటువంటి చిన్న పదం వినిపిస్తే చాలు నాకు. అలా సరేనమ్మా నేను ఏదోటి చేస్తానులే అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ చేశానండి బాబు మోహన్ పక్కనే. మరి బాబు మోహన్ పక్కన చేస్తావా అని కూడా అడిగానండి. 100% చేస్తాను, ఎవరైనా నాకు అనవసరం అండి, మీ సినిమా అయితే చాలు నేను చేస్తాను అంతే అందంతే చేసింది. ఎలా వచ్చి ఉంటుంది ఆవిడ రియలైజేషన్? అంటే ముందు వద్దనుకున్నప్పుడు అప్పుడు ఏంటంటే, అప్పుడు తన మెదడులోనో మనసులోనో మొత్తం మీద ఈ బయట నుంచినటువంటి చెప్పిన మాటలన్నీ కూడా బాగా ఎక్కాయి. అంటే పెద్ద 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 హీరోలు ఉంటేనే కానీ చేస్తే చిన్న హీరో మరీ జాలీ లాంటి చిన్న హీరో మీద చేయటం ఏంటి అలాగని కోట కూడా మానేశాడండి. అయ్యో, మానేస్తే చేయలేనంటే అప్పుడు కోట బదులు భరణిని పెట్టాను నేను. అందుకనే మీకు అప్పటి నుంచి కూడా నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని వాళ్ళు చెప్పేదంతా విని వాళ్ళ బ్రెయిన్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రం మనం ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం ఇది మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి అంత బ్రెయిన్స్ ఉండవండి, అంత స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ ఉంటుందండి, కానీ బ్రెయిన్ వాడతారు, అక్కడే వస్తుందండి మెయిన్ ప్రాబ్లం. లేని బ్రెయిన్ వాడేటటువంటి ప్రయత్నం చేయటం వల్లే మీకు సినిమాలన్నీ కూడా వరుసటి ఫ్లాప్ అవుతున్నాయి. అందరు హీరోలు అంతేనా సార్? మీరు డామ్ అని చెప్పారు, కుండ బద్దలు కొట్టి వాళ్ళ వద్దులండి ఎందుకు సార్? అంటే సీరియస్ గా, బికాస్ నిజంగా హీరో సెంటర్ కి రెమ్యునరేషన్స్ అవి కూడా పెద్ద బయట వాళ్ళు కాదు మన వాళ్ళే కదా. అవును, అంతే కదా. చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనేది సామెత ఉంది మనకి. అవును, ఎందుకు మనం చించుకుని మన కాళ్ళ మీద మనమే పడేసుకోవడం, వాళ్ళు మన వాళ్ళే కదా. పోనీ ఒక క్లాత్ వేసి అప్పుడు కడుపు చించుకుందాం సార్, క్లాత్ తీసేయచ్చు. అంటే నేను అడగడం అది కాదు సార్, నిజంగానే హీరో సెంట్రిక్ సినిమా బాగా అది ఇంకో స్కూల్ ఆఫ్ థాట్. అంటే హీరో కోసం డైలాగులు, ప్లానింగ్, స్క్రీన్ ప్లే ప్లాన్ చేయడం, అది ఇది అలా ఆ స్కూల్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు తప్పకుండా. అవును కదా సార్, అంతే కదా. కథే ఇదిగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కథ మీద రన్ అవుతారు సార్, సినిమా మీద, సినిమాకి దానికి సంబంధించినటువంటి అనువుగా.
హీరో మంచి అన్న చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు అండి. ఏదైనా చేసినా సినిమా హిట్ అవ్వడానికి ఏం కావాలో అది మాత్రం కోరుకుంటారు, దాన్నే ప్రజెంట్ చేస్తారు. అప్పుడే డెఫినెట్గా ఆడతాయి కూడానండి. మన సుకుమార్ గారు ఈ రెండింటిని బ్లర్ చేసి కథలో ఉండే ఇంపర్ఫెక్షన్స్ హీరోలో, అంటే కొంచెం ఇలా పెట్టుకోవడం కానీ పుష్పలో పుష్పరాజు, లేకపోతే తగ్గేదేలే అంటాం, అంటే అదేం తప్పేం లేదండి, అది క్యారెక్టరైజేషన్ అయినప్పుడు. అప్పుడు మరి వాళ్ళు పెద్ద హీరోలు అయ్యింది, స్టార్ మెటీరియల్ అయ్యింది కూడా వాళ్ళు ఒదిగిపోయినట్టే కదా క్యారెక్టర్ లో. అల్లు అర్జున్ గారు ఫర్ ఎగ్జాంపుల్ రియల్లీ అక్కడ చాలా బాగా చేశాడండి అతను. అవును, నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి. సో అలా అంటే ఇప్పుడు కొద్దిగా మేబీ కృష్ణారెడ్డి గారు ఈ నెక్స్ట్ సినిమా కూడా వీఆర్ వెయిటింగ్ సార్. మంచి సోషల్ ఫ్యాంటసీ చూసి ఎన్రోల్ అయింది సార్, మీరు చెప్పిన ద నాలెడ్జ్ టైప్. ఎందుకంటే మనకి ఎంతసేపు ఈ ప్లేన్లోనే లేదు, అలాంటివి కాకుండా లేదండి, కంప్లీట్గా ఒక కొత్త సినిమాని కొత్త జోనర్లో కొత్తదనం క్రియేట్ చేసినట్టే నేను చూపెడతాను సినిమానండి. ఎందుకంటే నాకు గ్యాప్ కూడా వచ్చేస్తుంది. ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే ఖాళీగా అయితే లేనండి, ప్రతి క్షణం పని చేస్తూనే ఉన్నానండి. అందులో కొన్ని పనులు చెప్తాను మీకు ఏం చేశాను అని. నేను రాబోయేటటువంటి నా జీవితానికి సరిపడా నేను కథలన్నీ అల్లేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి సినిమాలు చేయడానికి. నా దగ్గర ఇప్పుడు 10 కథల స్టోర్ ఉన్నాయండి, బాబా స్టాక్ ఉన్నాయి. ఇందులో ఇవన్నీ కూడా నేను చేస్తానండి. ఒక మెజిషియన్స్ లవ్ స్టోరీ రెడీగా ఉంది సిద్ధంగా. మెజిషియన్ లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ ఆఫ్ ఏ మెజిషియన్. నెక్స్ట్ అమ్మ పుట్టిన ఊరు ఒకటి సిద్ధంగా ఉందండి, గంధర్వవనం ఒకటి రెడీగా ఉంది. ఇలాంటి ఒకటి కాదండి, ఎన్నున్నాయో 10 సినిమాలు నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కానీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి మీకు ఇప్పుడు, అంటే వాట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ థాట్ ఇంటూ సర్టన్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్? యువర్ గుడ్ క్వశ్చన్ అండి, మళ్ళీ మిమ్మల్ని అభినందిస్తున్నా. నాకు అంటే ఒక మనిషికి ఒక జల ఉంటుందండి, అది బ్రెయిన్లో అన్నా ఉండొచ్చు, బాడీలో అన్నా ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అండి. అది బ్రెయిన్లో ఉంటే ఒకలా ఉంటుందండి. అది బ్రెయిన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర ఈ కథల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే చెప్తాను మళ్ళీ మీకు. నేను అందమైనటువంటి కథలు 1 పేజీలో కొన్ని రాసేసుకున్నానండి. దరిదాపుగా ఒక 20 కథల దాకా రాసేసానండి. ఈ 20 కథల్ని వారానికి ఒకటి చొప్పున యూట్యూబ్లో రిలీజ్ చేస్తానండి. ఈ 20 కాదండి, దరిదాపుగా నాకు 6 ఏళ్ళకి సరిపడే కథలు ఉంటాయండి వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేయడానికి యూట్యూబ్లో చేస్తానండి. ఇది కాకుండా అంటే యూట్యూబ్లో సినిమాలు తీస్తారు, బుజ్జి సినిమాలా, చిన్నవే ఓన్లీ 5 నిమిషాల పాటు నేను అందంగా చేస్తానండి. నా డిక్షన్లోనే ఉంటుందండి. ఎవరి కోసం ఆడియన్స్ కోసమా సార్? అంటే ఎందుకు అడిగానంటే ఆడియన్స్ ఆర్ క్రేజీ టు సీ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, న్యూ థింగ్స్, సంథింగ్ న్యూ యూ వాంట్ టు టెల్ వితౌట్ పుట్టింగ్ ఇన్ ది ఎఫర్ట్ ఆఫ్ అ ఫుల్ ఫిల్మ్. 5 నిమిషాలు చేస్తారు, 5 నిమిషాల్లో ఒక కథ చెప్పేస్తారండి. ఇలాంటి కథలు నా దగ్గర చాలా ఉండిపోయినాయి. అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. అవి చేస్తే నాకు వారానికి ఒకటి చొప్పున రిలీజ్ చేస్తే 6 ఏళ్ళు సమయం పడుతుందండి నాకు. బాబోయ్, అన్ని కథలా సార్? అంటే 52 into 6 52 వారాలు ఇంటూ 6 52 వారాలు ఇంటూ 6 300 కథల పైన నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను ఇప్పుడు 20 రాశానండి, రాయడమే ఇంకా రాసుకుంటూ పోతానండి ఇక్కడి నుంచి. ఇది కాకుండా మళ్ళీ ఇంకొక పని చేస్తానండి. అదేమిటి అని అంటే, ఇప్పుడు ఆడియన్స్కి చాలా మందికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాది. సో నేను మ్యూజిక్ చేయకుండా ఉండటం అనేటటువంటిది నేను నేరంగా ఫీల్ అయ్యానండి. తప్పు చేస్తున్నానేమో అని నాకు ఫీలింగ్ వచ్చింది. సరే, అందుకని మరి ఆడియన్స్ ముందుకి ఎలా తీసుకెళ్ళాం? ప్రైవేట్ ఆల్బమ్, నో, డోంట్ డూ ఏ సంబడి హూ డిడ్ ఆల్రెడీ సంథింగ్ న్యూ. అంటే సంథింగ్ న్యూ అంటే మళ్ళీ ఇది న్యూ అని మీరు అడగొచ్చండి. కాకపోయినా ఉన్నట్లు ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. అలా నేను సెలెక్ట్ చేసుకున్నా. అదేమిటి అని అంటే, ఇప్పుడు యూట్యూబ్లోను ఈ మధ్య ఒక పాట ఒకటి వచ్చిందండి, రాధమ్మ అలాగే ఒక పాట, మీరు చూసారో లేదో? రాధమ్మ, అది బాగుందండి, చాలా బాగుంది, మంచి పాట. అలాగే బుల్లెట్ బండి ఎక్కి వస్తానప్ప, నీ బుల్లెట్ బండి వచ్చేస్తావా డుగ్గు 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 సో చూసారా? అంటే ఇవన్నీ ఇప్పుడు అది తానే పాడింది, ఇక్కడ తాను పాడలేదండి. అంటే తాను పాడినా తాను పాడకపోయినప్పటికీ కూడా అవి ప్రజెంట్ చేస్తున్నారు. అవును. సో ఇలా నేను ఎందుకు చేయకూడదు అని నాకు ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. అప్పుడు నేను నెలకు ఒక పాట ఒకటి చొప్పుని రిలీజ్ చేసుకుంటూ పోతానండి. లిరిక్ ఆల్రెడీ రెడీ,
ఏది రెడీ లేదు, ట్యూన్స్ మాత్రం రెడీ అండి. మీకు ట్యూన్స్ మాత్రం రెడీగా ఉన్నాయి, వాటిని రాయించడం ఎంతసేపు రాయిస్తారండి, అంతే. రాయించుకోవడం, శుభ్రంగా పాడించుకోవడం, మార్కెట్లోకి నేనే యాక్ట్ చేస్తానండి. అది నేనే చేస్తాను. ఎవరో ఒక అమ్మాయినో ఇంకోనో వేసుకుంటానండి. వేసుకుని చాలా జాగ్రత్తగా సింపుల్గా కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్. కొత్త కల్ట్ ఆఫ్ కంటెంట్ని మనం క్రియేట్ చేసి ఇస్తాను. ఇది ఒకటోది. ఇంకోటి